కాదు సార్, మీరు ఓడిపోతామని చెప్పారు కదా కొన్ని కాన్స్టిట్యున్సీలు, కొన్ని నియోజకవర్గాలు. ఎందుకు ఓడిపోతున్నాను ప్రశ్న మీకు వేస్తుంటే కొంచెం ఫలితాలు కొంచెం అటు ఇటు ఉండేమో. బెదిరించడం ఏంటి? బెదిరించడం వల్ల ఇంకా నష్టపోతున్నారు కదా. అంటే అలాంటి జరిగింది మీరు మాట అన్నారు, చాలా భయానిక వాతావరణం ఉండేది పరిస్థితి అప్పుడు, కేసులు బయటకు వచ్చి మాట్లాడు. అలాంటి సందర్భాల్లో మీరు కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి చాలా ధైర్యంగా వెళ్ళి చాలా మందితో, అటు వైసీపీలు కావచ్చు, టీడీపీలు, అక్కడ ఏం జరుగుతుంది వాస్తవ ఫలితాలు తీసుకొని వచ్చి మీరు మాట్లాడటం కూడా జరిగింది. మీరు ఎలా జరిగారు? సో మరి దాని నిజాన్ని చెప్తున్నా కానీ ఒప్పుకోకుండా బెదిరింపులు దిగటం ఎంతవరకు అది మైనస్? అంటే నిజాన్ని జీర్ణించుకోవడానికి చాలా ధైర్యం, లేకపోతే చాలా ఓపిక, లేకపోతే మంచితనం ఏదో కావాలండి. అది అంతా అక్కడ మిస్ అయింది. ఎవడో చెప్పింది మనం ఎందుకు తీసుకోవాలి అనుకున్నాం. రిజల్ట్స్ అనేది స్పష్టంగా ఉన్నాయి. పబ్లిక్లోకి వెళ్తే మీకు క్లారిటీ వస్తుందండి. మీరు ఎవరితోనూ టచ్లో లేక, ఎమ్మెల్యేలు మీకు చెప్పే పరిస్థితి లేక, వాళ్లే భయపడిపోయి ఎవడు చెప్తాడు మీకు? ఎమ్మెల్యేలు చెప్పలేరు, మంత్రులు చెప్పలేరు. తర్వాత ప్రజల్లో అది గుంపనంగా రోజు రోజుకి పెరిగిపోతానే ఉంది. అది ఒక క్యాన్సర్ లాగా అది పెరిగిపోతుంది. ఎవరో చివరి నిమిషంలో డయాగ్నోస్ చేస్తే అది స్టేజ్ దాటిపోయింది కదా. బీజేపీ మైండ్ గేమ్ ఆడిందా, బ్లైండ్ గేమ్ ఆడిందా ఈ విషయంలో? ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఊళ్ళో పెట్టుకొని చూసుకున్నారు. లాస్ట్ మినిట్ వచ్చేసి హ్యాండ్ ఇచ్చారు, ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి అధికారంలో చేపట్టారు. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా ఒక రకంగా వాళ్ళకి కేంద్రంలో సీట్లు తగ్గటం, ఇది ప్లస్ అవ్వటం, నిజంగా ఇదంతా ఒక ఆశ్చర్యకరమైన ఫలితాలు అనుకోవచ్చు. అంటే మైండ్ గేమ్ ఆడటానికి ఇక్కడ ఏం లేదు. వాళ్ళకి అనుకూలంగా ఫలితాలు రాలా. మైండ్ గేమ్ ఎట్లా ఆడతారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మిత్రులుగా అవసరమయ్యారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ముందే ఉన్నాయా, లేకుంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిశారు కాబట్టి వీళ్ళు కలిశారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా అంచనా వేసేయగలిగే, అంటే మనం ఎంపీల విషయంలో మళ్ళీ మనది కరెక్ట్ అయింది. మీరు అబ్జర్వ్ చేశారు, 16 నుంచి 18 ఆ 18 వస్తాయన్నాం, 18 వచ్చాయి. తర్వాత మిగిలిన బీజేపీ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేనకు వస్తాయన్నాం, 20 నుంచి అలా వస్తాయన్నాం. అది యాక్యురేట్గా వచ్చింది. ఎటొచ్చి ఎమ్మెల్యేలే తేడా వచ్చింది. తర్వాత బీజేపీకి ఒక అంచనా ఉన్నప్పుడు కూడాను బీజేపీని కష్టపడి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ చేయించింది పవన్ కళ్యాణ్. ప్రతి చోట ఆయన నిలబడ్డాడు. తర్వాత ఈసారి ఎలక్షన్లో జనసేన కార్యకర్తలు బలంగా నిలబడ్డారు. చివరి వరకు, అంటే 7 వరకు 8 వరకు తీసుకొచ్చి ఓటర్లను తీసుకొచ్చి వేయించడానికి చాలా ఉపయోగపడింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బీజేపీ మైండ్ గేమ్ ఆడటానికి ఇక్కడ ఏం లేదు. వై? బికాజ్ బీజేపీకి వాస్తవానికి మొదట్లో ఇష్టం లేదు, తెలుగుదేశం పార్టీతో జతకట్టడం అనేది ఇష్టం లేదు. కానీ పవన్ కళ్యాణ్ తీసుకురావటం, మంచి ఫలితాలు రావటం, ఇప్పుడు ఆటోమేటిక్గా మనం కింగ్ మేకర్ ఇక్కడ పవన్ కళ్యాణ్, కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకున్నాడు. ఆయన బాధ్యత. మరోపక్క సెంట్రల్లో కింగ్ మేకర్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు. 99లో అవకాశం వచ్చింది. అవును అవును. మళ్ళీ 2024లో అంటే ఇప్పుడు ఈసారి కింగ్ మేకర్ ఈ పాలిటిక్స్ చేయడానికి లేదు. వై? బికాజ్ ఎందుకంటే రాష్ట్రం అంతా ఒక ధ్వంసం ఉంది, రాష్ట్రం అంతా ఒక పునర్నిర్మాణం చేయాలి అనుకునేటప్పుడు, ఎందుకంటే ఉద్యోగాలు కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే మనం కలిసిమెలిసి వెళ్ళాలి తప్పితే డిమాండ్ చేసేది, మనం చక్రం తిప్పుతాను అవేమి ఉండవు. ఈసారి ఉండడానికి కూడా స్కోప్ ఉండదు. వాళ్ళు ఇన్ కేసు పక్కన పెట్టారనుకోండి, మనం ఇబ్బంది పడతాము కదా అని ఆ భయం కూడా ఉంటుంది. సార్, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ప్రజల్లో బలంగా నాటుకుపోయినాయి 2 అంశాలు. ఒకటి పోలవరం, 2 అమరావతి. ఈ 2 రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. 2 కళ్ళు లాంటి. ప్రజల్లో సామాన్యులు కూడా బలంగా మనకి పోలవరం పూర్తయితే అన్ని పంటలు పండుతాయి, చాలా వరకు మనకి నీళ్లు వస్తాయని చెప్పి చాలామంది. తర్వాత అమరావతి రాజధాని లేని రాష్ట్రం, అనాదిగా ఉన్నాం అని పిల్లల్లో కూడా, చిన్న పిల్లల్లో కూడా ఈ 2 ఇంత బలంగా ప్రజల్లో నాటుకుంటూ పోయినప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ 2 విషయంలో ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేసింది? మీరు ఎప్పుడైనా ప్రజలను అడిగారా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అడిగారా? నాయకులను అడిగారా? అంటే మీకు స్పష్టంగా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఇప్పుడు ఏంటంటే మన ఇంటికి మనం అందరం ఒక ఫ్యామిలీ, మన ఇంటికి నేను ఇంత శాలరీ తీసుకొచ్చాను. శాలరీ తీసుకొచ్చినప్పుడు ఒక 50,000 తీసుకొచ్చాను అనుకోండి, 40,000 పైగా మనకి ఇంట్లో ఈ వస్తువులకి, పిల్లలకి అయిపోతుంటే మిగిలిన వాటితో నేనేం చేయగలను? ఏమీ చేయలేను. కేంద్ర సహకారం కూడా ఉంది అనుకుంటున్నారు కానీ భుజం ఆలింగనం చేసుకుంటున్నారు కానీ కేంద్ర సహకారం ఎక్కడుంది? ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి
పోలవరం విషయంలో. సో పోలవరంలో ఖర్చు పెట్టడానికి ఏం లేదు, మొత్తం అంతా వెల్ఫేర్ స్కీమ్స్ తినేసాయి. అట్ ది సేమ్ టైం మీకు రెవెన్యూ జనరేషన్ లేకపోతే ఎట్లా చేస్తారు మీరు? ఒక కుటుంబాన్ని ఎలా నడుపుతారు? అదే కదా అభివృద్ధి అంటున్నారు. ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఇస్తానంటే ఏంటి? అభివృద్ధి కూడా అవుతుందంటే ఏంటి? ఈ పోలవరం ఇవన్నీ చేస్తానంటే ఈ పోలవరంకి ఇవన్నిటికీ మనీ కావాలి. ఇప్పుడు ప్రధాన అవరోధము, ప్రధాన సమస్య ఏంటి? ఫండ్స్, నిధులు. ఆ నిధులు లేకే కదా ఎక్కడికక్కడ మనం తాకట్లు పెట్టాం. మనం ఒక కుటుంబంగానే ఒక యూనిట్గానే తీసుకోండి, మన ఆస్తులన్నీ తాకట్లు పెట్టాము, ఇంకెక్కడి నుంచి తెస్తాం? ఈ సంక్షేమ పథకాలు కొంత తగ్గించి ఉంటే అభివృద్ధికి ఛాన్స్ ఉండేది. లేకపోతే ఇవేనా మీరు ఏమైనా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి లేకపోతే ట్యాక్సెస్ రూపంలోనో ఇంకో రూపంలోనో మీకు ఇన్కమ్ జనరేట్ అయింది అనుకోండి, మీరు ఏదైనా చేయగలరు. మొత్తం అంతా వీటికి వెళ్ళిపోతే ఏం చేస్తారు? చేయలేకపోయాడు ఆయన. అది నెంబర్ 1. ఏది? పోలవరం. ఇక అమరావతి ఏంటంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేద్దాం అనుకున్నాడు, ఆయన దాంట్లో సక్సెస్ అయ్యాడు. అందుకని 3 రాజధానులు అన్నాడు, అది కూడా సక్సెస్ కాలేకపోయాడు. ఎందుకంటే తనకి క్లారిటీ ఉంది, ఇది ఏది కాదు. మీది విశాఖపట్నం అనుకుంటా. ఎందుకు సార్ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోనే రాజధాని ఉంటుందని బల్లగుద్ది చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళి నిలబడ్డారు. క్లీన్ చిప్ చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ ఎందుకు వద్దనుకున్నారు సార్ అక్కడ? ఇది కూడా ఒక పాయింట్. అంటే విశాఖపట్నం ఏంటంటే మీరు గతంలో తీసుకోండి, 2019లో తీసుకోండి, అంత వేవ్లో కూడా అక్కడ గెలిచారు. విశాఖ నార్త్ ఇవన్నీ గెలిచారు, విశాఖ ఈస్ట్ గెలిచారు. అక్కడ ఏంటంటే పెక్యులర్గా ఎలా ఉంటుందంటే అక్కడ ప్రశాంతతను కోరుకుంటారు. ఏది క్రైమ్ ఆటోమేటిక్గా వైసీపీ వచ్చిన దగ్గర నుంచి క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఒక ఎంఆర్ఓ హత్య అనండి, సాక్షాత్ ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేయడం, డాక్టర్ సుధాకర్, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. తర్వాత కొంత ఎడ్యుకేటెడ్ ఉంటారు, మిక్స్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక రాజధాని వచ్చేస్తే మనకి ట్రాఫిక్ జాము ఇవన్నీ తప్పితే మనకు కొత్తగా అభివృద్ధి ఏమి ఉండదని వాళ్ళ క్లారిటీ ఉంది. ఏమవుతుంది అక్కడ ఇప్పటికే మీరు ఎప్పుడో గతంలో తీసుకోండి, అమీర్పేటలో గజం 30,000 ఉండేటప్పుడు అక్కడ 40,000 ఉంది సీతందార్లో. ఏం డెవలప్ చేస్తారు మీరు? కొత్తగా ఏం చేసి, ఒకవైపు సముద్రం, ఇంకోవైపు అరకు కొండలు ఇవన్నీ, ఇంకోవైపు ఇండస్ట్రీస్, గాజువాక ఇవన్నీ ఇండస్ట్రీస్. సో ఏం చేస్తారు మీరు? మీరు గ్రౌండ్ లెవెల్ అడిగారా ప్రజలకు? అసలు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అడిగారా? అంటే మనకి రాజధాని వస్తే ఎలా ఉంటుంది, కావాలనుకుంటున్నారా వద్దు అనుకుంటున్నారా? మెజారిటీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకించారు? అంటే ఓవరాల్గా నేను అలా చెప్పలేనండి, ఎందుకంటే ఒక నియోజకవర్గం గురించి మనం తీసుకుంటాం కానీ ఓవరాల్గా కేవలం విశాఖ ప్రజలను తీసుకుందాం. విశాఖ ప్రజలను తీసుకుంటే మెజారిటీ ప్రజలు మాకెందుకు అంటారు, మాకెందుకు అంటారు? ప్రశాంతమైన వాతావరణం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా ఉంది. కొత్తగా రాజధాని తీసుకొస్తే ఏమవుతుంది? కొత్త బిల్డింగ్లు పెరుగుతాయా?